ఓ సినిమా హిట్ అయితే ఆ కథ నాదే అంటూ ముందుకొచ్చేస్తారు కొంతమంది. డైరెక్ట్‌గా సక్సెస్ కొట్టలేని అసమర్థులు ఇలా అడ్డదారుల్లో వేరే వాళ్ళ విజయాన్ని తమదంటూ క్లెయిమ్ చేసుకుంటారు. అయితే చాట్ జీపీటీ విషయంలో క్రియేటర్లు చేస్తున్న క్లెయిమ్ ఇలాంటిదే కాదు. చాట్ బర్డ్స్ నిజంగా జనం కాంటెంట్‌ని కాపీ కొట్టాయి. అందువల్లే అంత త్వరగా సక్సెస్ అయ్యాయి. ఏఐ ఇంజిన్ ఎంత గొప్పగా పనిచేసినా కాంటెంట్‌లో క్వాలిటీ ఉంటేనే వాటి పవర్. మరి అలా ఏఐ ఔట్‌పుట్‌లో క్వాలిటీ ఉందంటే వాటి మోడల్ ట్రైనింగ్‌లో వాడిన కాంటెంటే అసలు కారణం. ఇది నిజం. చాట్ జీపీటీ గొప్ప, జెమినీ గొప్ప అని అంటున్నాం కానీ నిజానికి ఈ ఏఐ చాట్ బర్డ్స్ క్రియేషన్స్‌లో మొదట్నుంచి ఎన్నో అవకతవకలు జరిగాయి. రహస్యంగా జనం కాపీరైట్‌లని భంగం చేశారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్‌కి ఏమాత్రం విలువ ఇవ్వలేదు. ఎప్పుడో ఎవరో కష్టపడి రాసిన పుస్తకాలు, ఎవరెవరో ఎంతెంతో అనుభవంతో చెప్పిన గొప్ప విషయాలు, ఎందరో ఏళ్ల తరబడి వేసిన పెయింటింగ్‌లు, గొప్పగా పాడిన పాటలు, కష్టపడి రాసిన కోడ్ అన్నిటినీ అప్పనంగా కాపీ కొట్టేసి తమ ఏఐ ప్రాజెక్టుల్లో వాడేశారు. ఆ ఓనర్స్‌కి కూడా తెలియకుండా కాంటెంట్‌ని కొట్టేసి, దాన్ని మోడల్స్‌గా మార్చేసి ఏఐ ఇంజిన్స్‌ని అందించారు. చెప్పాలంటే ఇదో పెద్ద నేరం. అయితే ఇచ్చిన కాంటెంట్ వల్ల తెలివి నేర్చుకున్న ఏఐ ఇంజిన్స్ అదంతా తమ ప్రతిభే అన్నట్టు పేరు తెచ్చుకున్నాయి. స్వార్థంతో ఇతరుల కాపీరైట్‌లని భంగం చేసి, తాము మాత్రం సబ్స్క్రిప్షన్ పేరుతో బాగా సంపాదించుకుంటున్నారు ఏఐ కంపెనీల వాళ్ళు. ఏంటి ఘోరం అని అడిగితే, అబ్బే! ఇదంతా ఫెయిర్ యూజ్ అని అంటున్నారు. అంటే ఇతరుల కాంటెంట్‌ని మేము న్యాయంగానే వాడుకున్నాం అని చెబుతున్నారన్నమాట. అసలు మీరు చాట్ జీపీటీకి శిక్షణ ఇవ్వడానికి ఏ కాంటెంట్‌ని వాడారు అని అడిగితే కూడా వాళ్ళు చెప్పడం లేదు. అసలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మాది ఫెయిర్ యూజ్ అని అంటున్నారు.